నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. నియోజకవర్గంలోని 14 క్లస్టర్లలో మహానాడు ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధన పొదుపు కోసం నెల్లూరులో జరపాల్సిన మహానాడు రద్దు చేశారన్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సమస్య రాబోతుందని, హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, గురువారం 2 రోజులు రాష్ట్రంలో 1875 క్లస్టర్లలో వర్చువల్గా మహానాడు నిర్వహిస్తారన్నారు. నెల్లూరు సిటీలో 14 క్లస్టర్లలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని అన్నారు. ప్రతి చోట ఎల్ఈడీ వాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, మహానాడులో సుపరిపాలనకు అవసరమైన తీర్మానాలు చేస్తారన్నారు. మహానాడు తెలుగువారందరికీ పెద్ద పండుగలాంటిదన్నారు. అబ్జర్వర్ గురువారెడ్డి మాట్లాడుతూ, వర్చువల్ మహానాడు అసాధారణ నిర్ణయమన్నారు. రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు నిర్వహించబోతున్నామని, నెల్లూరు సిటీలో ఏర్పాట్లు అద్భుతంగా సాగుతాయన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి చోట మహానాడు పండుగలా జరగబోతుందన్నారు. కేంద్ర సూచనల మేరకు ఈ ఏడాది హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కప్పీర శ్రీనివాసులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ, కో క్లస్టర్ ఖాదర్ బాషా, టీడీపీ నేత వందవాసి రంగా, ప్రెసిడెంట్లు బండి ప్రసాద్, సిద్దయ్య, వైస్ ప్రెసిడెంట్ నారా సీనయ్యలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 27, 28, 29 మే నెలలో జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం మహానాడుని నెల్లూరులో జరపాలని గౌరవమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంటు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంటు పల్లా శ్రీనివాస్ గారు మరియు పార్లమెంట్ మెంబర్లు అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా ఇఫ్కోలో స్టార్ట్ చేసి కొంత వర్క్ స్టార్ట్ చేసాం. అయితే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు పెట్రోలు, డీజిలు, గ్యాసు వాటికి వచ్చిన సమస్య. ఎందుకంటే ఈ పశ్చిమాసియాలో ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం వల్ల మనకు వచ్చే ఆయిల్ ఏదైతే వస్తుందో తక్కువ రేటుకి వచ్చే ఆయిల్ సప్లై తగ్గటం వల్ల ఎప్పుడైతే ఆయిల్ తగ్గుతుందో ఆయిల్, గ్యాసు ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్లో కాస్ట్ పెరుగుతుంది. ఆయిల్ కాస్ట్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, అనేక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ముందు జాగ్రత్తగా గౌరవమైన భారత ప్రధాని గారు ముందు జాగ్రత్తగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ద్వారా అయ్యే ఖర్చును తగ్గించమని ఒక పిలుపిచ్చారు. ఆ పిలుపు మేరకు గౌరవమైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ ఖర్చును తగ్గించాలి, ప్రతి ఒక్కరూ ఆయిల్, గ్యాస్ యొక్క ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ఏదైతే మహానాడు నెల్లూరులో పెడదలుచుకున్నారో దాన్ని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని నిర్ణయించారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఎక్కడైతే మంగళగిరిలో మన పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ స్టేట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 200 నుంచి 250 మంది అక్కడ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్లేస్లో కాదు, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లేస్ అంటే మళ్ళీ అక్కడ కార్లు వేసుకురావటం, బస్సులు వేసుకురావటం, వీటి వల్ల మళ్ళీ ఎంతో ఆయిల్ ఖర్చు అవుతుంది. దానివల్ల ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందనే ఉద్దేశంతో క్లస్టర్ వైజ్ పెట్టమన్నారు. ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్. ఈరోజు 1875 క్లస్టర్లో ఈరోజు హైబ్రిడ్ మోడల్లో రేపు 27, 28 2 రోజులు ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి నెల్లూరులో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్లు ఇప్పుడు కొన్ని క్లస్టర్స్ తిరిగి వచ్చాం. దాదాపు ఏర్పాట్లన్నీ వాళ్ళు పూర్తి చేసుకున్నారు. మిగతా క్లస్టర్లు కూడా విజిట్ చేయబోతున్నాం. ఎక్కడైనా సర్వ ఉంటే ఇవాళ నైటు 10-12 గంటలు పూర్తి చేసుకుంటా ఉన్నారు. చక్కగా ప్రతి దగ్గర చక్కగా ఈ విధంగా ఇక్కడ ఒక ఎల్ఈడి పెట్టడం జరిగింది. అదేవిధంగా చైర్స్ చేశారు, ఏసీ ఏర్పాటు చేశారు, భోజనం ఏర్పాటు చేశారు. కార్యకర్తలందరూ, తెలుగుదేశం సింపథైజర్స్ అందరూ ఇప్పుడే అజీ చెప్పారు, ఇది పార్టీ క్యాడర్కే పండగ కాదు, తెలుగువారు ప్రతి ఒక్కరికి పండగ. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుట్టిన తేదీ 28వ తేదీ మే 28. దాన్ని పురస్కరించుకొని మహానాడు పెట్టారు. అయితే ఈ మహానాడులో ముఖ్యంగా ఏంటంటే ప్రజల యొక్క సమస్యలను సాల్వ్ చేయటం. ప్రజలకు ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రజా సమస్యలు ఉన్నాయో
ప్రజాప్రతినిధులు ఈ మహానాడులో ఆ సమస్యలను డిస్కస్ చేసి తీర్మానాలు చేసి వాటన్నిటినీ ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అవన్నీ జరిగేటట్టుగా చూడటం. ఒకవేళ అలా జరగనప్పుడు అసెంబ్లీలో వాటన్నిటిని డిస్కస్ చేసి అవన్నీ అంటే ప్రజా పరిపాలన ఇంకా బాగా జరగాలి, ప్రజల అవసరాలు అటు సంక్షేమం కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఇవి రెండు సక్రమంగా జరగాలి, పేదల నిరుపేదలకు సంక్షేమాలు జరగాలి, అదేవిధంగా రాష్ట్రంలో డెవలప్ జరగకుంటే యువత భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం ముఖ్య ఉద్దేశం. అందుకనే ఈ యొక్క మహానాడులో తీర్మానాలు చేస్తారు. అదేవిధంగా నెల్లూరులోని 14 క్లస్టర్లో కూడా ప్రతి వార్డులో ప్రతి బూత్లో ఉన్న సమస్యల్ని అన్నీ ఈ యొక్క 2 రోజులు 27-8 2 రోజులు డిస్కస్ చేయమన్నాం. దానికి షెడ్యూల్ కూడా పార్టీ హెడ్ ఆఫీస్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి బూత్లో వాళ్ళకి రోడ్డు సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ లైట్ సమస్య కానీ కమ్యూనిటీ హాల్ కానీ హెల్త్ కానీ ఏ సమస్య ఉన్నా ప్రతిదీ ఇక్కడ డిస్కస్ చేసి వాటినన్నింటినీ యాక్చువల్గా క్రోడీకరించి పంపిస్తే వాటిని ఇక్కడ ఫస్ట్ మన కమిషనర్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ లెవెల్లో ఇచ్చి వాళ్ళు సాల్వ్ చేయటం, వీళ్ళ లెవెల్లో కానివి ఏదైనా పాలసీ డెసిషన్ చేయాలంటే మళ్ళీ పార్టీ ఆఫీస్కి పంపించి పార్టీతో ప్రభుత్వంతో డిస్కస్ చేసి అవి కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ మహానాడు ప్రజా సమస్యల్ని పరిపాలన సులువు చేయడానికి సంక్షేమం పేదల నిరుపేదల సంక్షేమము అదేవిధంగా డెవలప్మెంట్ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. నెల్లూరు అందరు కార్యకర్తలు అందరూ దీన్ని అటెండ్ అయ్యి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. రేపు మహానాడు 27-28 ఆంధ్ర రాష్ట్రం మొత్తం మరియు ప్రపంచంలో ఎక్కడైతే తెలుగువారు ఉన్నారో అక్కడంతా కానీ మహానాడు చేయబడుతుంది, నేషనల్ ఇంటర్నేషనల్గా. అందులో భాగంగా రేపు మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో 14 క్లస్టర్స్ 28 వార్డులు ఇవన్నీ నెల్లూరు నగరంలో మొత్తం ఒక పండగ వాతావరణం ఉండబోతుంది. ఇది హైబ్రిడ్ మోడల్. గతంలో మీరు చూశారు 15 రోజుల ముందు ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరగాల్సింది, కానీ మారిన పరిస్థితులను బట్టి దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ మార్పులు చేర్పులు చేసుకున్నాము. అయితే రేపు జరగబోయే ఈ యొక్క మహానాడు ఒక తెలుగుదేశం పార్టీ పండగే కాదు, తెలుగు ప్రజల యొక్క పండగ. మీ సమస్యలు ఏదైతే మీ వార్డ్ లెవెల్లో మీ గ్రామాల లెవెల్లో మీ యొక్క మండలాల లెవెల్లో ఉండే సమస్యలను తీసుకొని తీర్మానాలు చేసి అది సెంట్రల్ టీంకి పంపించి అక్కడి నుంచి అసెంబ్లీలో పార్లమెంట్లో ఈ సమస్యలకి చట్టాలు తీసుకురావడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. సో రేపు కార్యకర్తలే కాదు ప్రజలందరూ కానీ ఈ యొక్క పండగలో మీ అందరూ కానీ మమేకం అవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క పండగ ఏదైతే జరుగుతుందో నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటుందని కానీ తెలియచేస్తున్నాను. రెడ్డివారి గురువారెడ్డి రాష్ట్ర పార్టీ నెల్లూరు అర్బన్ నియోజకవర్గానికి పరిశీలకునిగా పంపడం జరిగింది. మరి ఈరోజు మనం మహానాడు అనే కార్యక్రమాన్ని జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం అన్నమాట ఇది. ఎందుకంటే అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం, అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రివర్యులు పెద్దలు అయినటువంటి మరి నారాయణ గారి ఆధ్వర్యంలో నభోతో నభవిష్యత్ అన్న విధంగా ఈరోజు 14 క్లస్టర్లలో మరి మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రతి దగ్గర కూడా పెద్ద ఎత్తున క్లస్టర్లలో ఎక్కువ మందిని సమీకరించి అన్ని స్థాయి నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా వార్డు ముఖ్య నాయకులందరూ కూడా డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరయ్యే విధంగా పెద్ద ఎత్తున నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు చూస్తూ ఉంటే ఒక పండుగ వాతావరణం ఉంది నెల్లూరు పట్టణం అంతా కూడా. మరి ఇప్పుడే సార్ నారాయణ సార్తో కలిసి సుమారు 7 క్లస్టర్లు జరుగుతున్నటువంటి
కళ్యాణ మండపాలకు వెళ్ళడం జరిగింది. ఎక్కడ కూడా ఒక పెళ్లి వాతావరణంలా కనిపిస్తూ ఉంది. కార్యకర్తలంతా మంచి ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1875 క్లస్టర్లలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇది గిన్నిస్ బుక్ రికార్డ్ అనే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉంది. ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకున్నటువంటి ఒక అసాధారణమైన నిర్ణయం. ఇంధన పొదుపులో భాగంగా నా దేశం నా అనే విధంగా ముందుకు పోతున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో మరి ఆ యొక్క ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున కూడా ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎక్కడ చూసినా తండోపతండాలుగా కార్యకర్తలు మమేకమవుతూ ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యే విధంగా వస్తూ ఉన్నారు. మీకు తెలుసు, గత 23 నెలలు పూర్తయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. గతంలో మీరు చూశారు ఒక దుర్మార్గమైన, ఒక ఆటవికమైన, సైకో విధమైన పరిపాలన. మరి అందరి మీద కూడా కేసులు పెట్టి ఒక విధ్వంసం సృష్టించి మరి స్వయాన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడు హోదాలో అరెస్ట్ చేసిన దాఖలాలు చూసాం. అదేవిధంగా నారాయణ గారిని చిత్తూరు దాకా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన దాఖలాలు చూసాం. మరి అటువంటి పరిస్థితులకు భిన్నంగా ఈరోజు ఒక ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యాన్ని పురడిల్లే విధంగా ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అనే విధంగా, మరి అదేవిధంగా సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలని, ఒక పక్క అభివృద్ధిని జోడెద్దులుగా జోడీకరించి అదేవిధంగా పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించి నారా లోకేష్ బాబు గారు యువకాలం స్ఫూర్తిదాత మరి వారి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేయడం, డిఎస్సిని నియమించడం. మరి గతంలో ఒక్క ఉద్యోగం ఇచ్చారా? మరి ఈరోజు మహానాడు ద్వారా అటు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి తీర్మానాలు చేసి వాటిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం పనిచేయడం, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రజలకి కావాల్సినటువంటి కనీస అవసరాలను ఈ తీర్మానాల ద్వారా పెట్టి వాటినన్నింటినీ రాష్ట్ర పార్టీకి పంపి ప్రభుత్వం దాన్ని అంతా అమలు చేసే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే ఒక జవాబుదారీ రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని 44 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక తెలుగువారి పండుగగా తెలుగుదేశం పార్టీకి ఒక సంక్రాంతిగా ఈరోజు భావించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నెల్లూరు నగరం మరి పసుపు మైమై పెద్ద ఎత్తున వేలాది మంది తరలి వచ్చి ఈ యొక్క మహానాడు విజయవంతం చేస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు మన నారాయణ గారి నాయకత్వంలో, అదేవిధంగా మాజీ అధ్యక్షులు అజీజ్ గారి సారథ్యంలో మిగతా క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ నాయకులు, వార్డు కమిటీ, డివిజన్ కమిటీ నాయకులు అందరూ కూడా సమిష్టి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేయడానికి వస్తున్నటువంటి వీరిని స్వాగతిస్తూ ఇటువంటి కార్యక్రమం ఎక్కడో జరగని విధంగా నెల్లూరు పట్టణంలో జరగడం గర్వించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీకి సత్తా ఉందనే నిదర్శనం. సింహపూరి గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అనే విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు, జై తెలుగుదేశం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.